ఫలితాన్ని ఇచ్చారు, అయినా బుద్ధి తెచ్చుకోవాలా. రెండోది వీకే గారు, అసలు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితే రెండు ప్రశ్నలు సమాధానం చెప్పనండి సార్. ఎక్కువ దాంట్లోకి వెళ్లే ముందు నాకు తెలిసినంత వరకు మీరు మళ్ళీ సబ్జెక్టు కరెక్షన్ అని సరిదిద్దండి. చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నది స్కిల్ కేసు తప్ప ఇంకొక బెయిల్ మీద ఏమన్నా ఉన్నారా? సార్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే తప్పుడు కేసు పెట్టాడో స్కిల్ డెవలప్మెంట్ కేసు, అదే దానికి సంబంధించి తప్పితే ఇంకా వేరే ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు, అది కూడా 100% ఫాల్స్ కేసు అని మనందరికీ తెలుసు. కాకపోతే రేపు అది కూడా పూర్తిగా కూడా క్లియర్ అయిపోతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు తెలిసింది. గతంలో వీళ్ళ తండ్రి పెట్టినటువంటి కేసులన్నీ కూడా వాళ్లే మళ్ళీ ఉపసంహరించుకున్నారు. అప్పుడు కూడా ఏదో బెయిల్ పైన ఉన్నారని అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఉంటే దానికి కూడా మళ్ళీ మేము ఆధారాలతో చెప్పాం, ఎక్కడ బెయిల్, మీకు మీరే వాపస్ తీసుకున్నారు, మొత్తం కేసులన్నీ కూడా కొట్టేయడం జరిగిందని చెప్పి. కాబట్టి చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు లిక్కర్ స్కామ్ జరిగింది, దాంట్లో బెయిల్ పై ఉన్నాడు అని జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన, లేకపోతే ఆయన చెప్పుకునే పచ్చి అబద్ధం చెప్పేశారు కదా మీరు. సో పచ్చి అబద్ధం చెప్పారు కాబట్టి యువర్ పార్టీ హ్యాస్ టు రియాక్ట్. మీరు అబద్ధం చెప్పారు నా డిబేట్, సంతోషం, కానీ సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం. రైట్, ఓకే, ప్రొసీడ్. లిక్కర్ స్కామ్ గురించి చెప్పండి. రెండో పాయింట్, లిక్కర్ స్కాము ఇప్పుడు సిట్ వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తా ఉన్నారు. ఎక్కువగా నేను దాని మీద కామెంట్ చేయదలుచుకోలేదు, ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే మేము ఎక్కువ మాట్లాడితే మేమేదో సిట్ ప్రభావితం చేస్తాం, మళ్ళీ ఆ కలరింగ్ ఇస్తారు కదా. సో అందుకని నేను లోతుల్లోకి వెళ్ళదలుచుకోవాలి. కామన్ మ్యాన్కి అర్థమయ్యేందుకు రెండు ప్రశ్నలు. ఒకటి, నువ్వు అంతా ట్రాన్స్పరెంట్గా చేసి అంతా పారదర్శకంగా చేస్తే నువ్వు డిజిటల్ పేమెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో నువ్వు సూటిగా రాష్ట్ర ప్రజలకి, ప్రపంచానికి సమాధానం చెప్పు. దట్ ఈస్ బిగ్ క్వశ్చన్. నేనే చెబుదాం అనుకుంటున్నాను. పట్టాభి గారు ఇంతసేపు 2.5 గంటల ప్రెస్ మీట్ లో ఏదేదో చెప్పాడు. బాటిల్ మీద QR కోడ్ పెట్టాము, అది పెట్టాం, ఇది పెట్టాం అన్నాడు. కానీ ఓన్లీ నగదు చెల్లింపులు మాత్రమే జరిగాయి, మేము ఫోన్పేలు, గూగుల్ పేలు, ATM కార్డు యాక్సెప్ట్ చేయలేదు, డిజిటల్ పెట్టలేదు అనే టాపికే తేలేదండి. కన్వీనియంట్గా తప్పించుకున్నాడు. ప్లీజ్ కంటిన్యూ. అదే కదా, అది ఈ ప్రాథమికంగా మౌలికంగా ప్రపంచం మొత్తం అడుగుతున్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఇదే. జగన్ రెడ్డి, నువ్వు ధైర్యంగా నీ బులుగు మీడియా, నీ పకోడీ పేపర్ వాళ్ళని పిలుచుకుని దానికి సమాధానం చెప్పు. రెండవది, 2019 జూన్ వరకు ఆటోమేటెడ్ కంప్యూటర్ జనరేటెడ్ పర్చేజ్ ఆర్డర్స్ రిలీజ్ చేసే విధానం ఉంది. నువ్వు వచ్చి దానిని రద్దు చేసి మళ్ళీ పాత రాతియుగానికి వెళ్ళినట్టు మాన్యువల్ గా పర్చేజ్ ఆర్డర్లు ఇవ్వటం ఎందుకు స్టార్ట్ చేసావు? OFS అంటారండి, ఆర్డర్ ఫర్ సప్లై అనేది కంప్యూటర్ జనరేట్ చేసేది. OFS కంప్యూటర్ జనరేటెడ్ విధానం ఉండేది. ఏ కంపెనీకి ఎంత ఆర్డర్ ఇవ్వాలనేది ఉన్న స్టాక్ ఆధారంగా, సేల్ ఆధారంగా కంప్యూటరే జనరేట్ చేసేస్తుంది. దానిలో ఏ మనిషి ఇదిగో ఈ కంపెనీకి ఇంత ఇవ్వండి, ఈ కంపెనీకి ఇంత ఇవ్వండి అని ఏలు పెట్టే అవకాశం లేనటువంటి సిస్టమ్. నువ్వు ఆ కంప్యూటర్ జనరేటెడ్ విధానాన్ని ఎందుకు రద్దు చేసావు? మళ్ళీ కాగితాల మీద ఆర్డర్లు ఇచ్చే విధానాన్ని దేనికి తీసుకొచ్చావు? అంటే నీకు కావాల్సిన కంపెనీలకి ఆర్డర్లు ఇచ్చుకోవటానికి కదా. నువ్వు ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కీలకమైన 2 ప్రశ్నలు మీరు లేవనెత్తారు కదా. ఒక్క నిమిషం పట్టాభి గారు, ఒక్కసారి గఫూర్ గారిని కదిలిస్తాను. గఫూర్ గారు నమస్తే అండి. ఈ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి దాదాపు 2.5 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ అండి. అది అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు, ఎందుకంటే